ఆప్కి అదాలత్లో మహమ్మద్ షాబుద్దీన్ గారి మీద ఆరోపణ. ఈయన నేరాల ప్రపంచానికే రాజు. ఇది నిజమేనంటారా? బీహార్లో మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు నిజానికి మీ పేరు వింటేనే వణికిపోతున్నారు. అది గనక నిజమయ్యుంటే నాకెలా 3 లక్షల ఓట్లు వస్తాయి? మీరంటే అసలు ఎంత భయం అంటే ఎన్నికల సమయంలో కేవలం మీ పోస్టర్ మాత్రమే ఉంటున్నాయి, ఇంక ఎవరి బ్యానర్లు అస్సలు లేవు. అంటే అక్కడున్న వాళ్ళకి, అక్కడున్న ప్రజలకి అది డిపెండ్ అవుతోంది. అంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి అందించబడిన ఓట్స్ వాళ్ళ బ్యానర్లు అంటించలేదంటే వాళ్ళకి ఓట్స్ ఎలా వస్తాయి? మిమ్మల్ని ఎదిరించే వాళ్ళకి మిమ్మల్ని చూస్తే అసలు భయం లేదా? అబే లేదు, అటువంటిదేం లేదు. మేము వార్తల్లో చదివేటప్పుడు వాళ్ళసలు ఏమంటున్నారంటే షాబుద్దీన్ నిద్రపోయేటప్పుడు కూడా హ్యాండ్ గ్రెనేడ్ ని తిండి కింద పట్టుకునే పడుకుంటున్నారని చెప్తున్నారు. నేనిప్పుడు మీ ముందే ఉన్నాను, ఒంటరిగానే ఉన్నాను. పైగా నేనెప్పుడూ ఒంటరిగానే ఉంటాను. నాకు తెలిసినంతవరకు నా ఫోటో ఏదీ అటువంటిది లేదు. అది ఉదాహరణకు ఓ పెళ్లి కానివ్వండి, లేదా ఇంకెక్కడికి వెళ్ళినా నాతో పాటు ఓ 10-15 మంది ఉన్నట్టు మీరు చూడలేరు. మీరు ఎప్పుడూ నన్ను ఒంటరిగానే చూస్తారు. అలాగే నేను విన్న ఇంకొక విషయం ఏంటంటే మీకు చాలా క్లోజ్గా ఉండే 10 మంది స్నేహితులు మీతోనే ఉంటారట. వాళ్ళే డిసైడ్ చేస్తారట మీరు ఏ బండిలో వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలి. కాదు, ఇప్పుడు మీరు చెప్పింది నిజమే. స్కూల్లోంచి 10 మంది కాదు, మేం చిన్నప్పటినుంచి ఫ్రెండ్స్వి. కాలేజీలో కూడా వాళ్లే ఫ్రెండ్సు. కాలేజీ పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజకీయ జీవితంలో కూడా వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా నాతో పాటే ఉంటారు. అయితే ఇది నిజమేనా? దాదాపు 500 మంది సైన్యం వాళ్ళు మిమ్మల్ని కాపాడుతున్నారట. అది మీ ప్రైవేట్ ఆర్మీనా? ప్రస్తుతానికి నా చుట్టూ వాళ్లే ఉన్నారు. నాకు ఎవరితోనూ ఎలాంటి గొడవలూ లేవు. మీకు ఎవరితోనూ ఏ సమస్య లేకపోతే సీవాన్కి సంబంధించిన వేరువేరు పోలీస్ స్టేషన్లో 34 కేసులు ఎందుకని రిజిస్టర్ అయ్యాయి? కాదు, మీరు చెప్పేది నిజమే అనుకోండి. నేను ఈ విషయానికి ఒక ఉదాహరణ చెప్తాను. అదేమిటంటే నేనిప్పుడు ఇంటికి వెళ్ళి 2.5 సంవత్సరాలయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో నా మీద 8 కేసులు ఫైల్ చేశారు. ఆ కేసుల గురించి మీరు తర్వాత అడగబోయే ప్రశ్నల్లో ఖచ్చితంగా అడుగుతారనుకుంటున్నారు. జింక తోలు నా దగ్గర ఉండడం, జింకను వేటాడడం. తర్వాతెందుకు? నేను ఇప్పుడే అందుకే అడుగుతాను. రజిత్ గారు, అందుకే నేను చెప్తున్నాను. నేను చెప్పడానికి కారణం నేను లేని సమయంలో నా మీద 8 కేసులు ఫైల్ చేస్తున్నారంటే అందుకు ఇలా కావలసిన చూడండి, వివరణ నేను మీకు ఆగండి, స్పష్టంగా దానికి సందేశం నేను తెలియజేయాలి మీకు కదా. చెప్తాను. మీరు చెప్పే 24 ఏప్రిల్ సంఘటన ప్రతాపూర్లో మీ ఇంటికి పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడ రైడ్ జరిగింది. అక్కడ దొరికిన సమాచారం నా ముందుంది. అక్కడున్న ఎస్పీ రతన్ సంజయ్, ఉమ్, తర్వాత డిఎంసి కెనెల్ వీళ్ళిద్దరూ రైడ్కి వెళ్లారు. మీ 11 ఇళ్లల్ని వెతికినప్పుడు అక్కడ 80 రకాల బోర్గుళ్ళు, హోల్స్టర్స్, నైట్ విషన్ డివైస్, బిహెచ్ఎఫ్ వాకీటాకీ, సింహం చర్మం, 2 జింకతోలు, అలాగే ప్రాణాలతో ఉన్న ఒక జింకని స్వాధీనం చేసుకున్నారు. నా దగ్గర రకరకాల పోరులకు కావలసిన లైసెన్సులు ఉన్నప్పుడు ఇది చట్టవిరుద్ధమని మీరెలా డిక్లేర్ చేయగలుగుతారు? ఇప్పుడు మీరు వాకీటాకీ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇండియన్ గవర్నమెంట్ దానికి నాకు లైసెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత మీరు ఇంకొక వస్తువు గురించి చెప్పారు, అది నైట్ విషన్ గురించి. దానికి కూడా నా దగ్గర కస్టమ్స్ క్లియరెన్స్ లైసెన్స్ ఉంది సార్. నేనెన్నోసార్లు ఈ విషయాన్ని గట్టిగా అరిచి మరీ చెప్పాను. ఎవరెవరు కేసులు పెట్టాలనుకుంటున్నారో, గొడవ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఇలాంటివే మొహమ్మద్ వరుసగా గారు నా మీరు ఈ విషయంలో విషయం జరుగుతున్నాయి. చెప్పలేదు. అంటే వేరు రకాల రైఫిల్స్, తుపాకీలు, ఆటోమేటెడ్ గన్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఏం నా దగ్గర చేస్తారు? ఆటోమేటిక్ గన్స్ ఏమీ లేవు. మా దగ్గర 1932 నుంచి నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. మా ఇంట్లో 1932 నుంచే తుపాకీలు ఉన్నాయి. అంటే 1932 నుంచే తుపాకీలు ఉన్నాయి అంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. పోలీసులు రాసిన రిపోర్ట్లో చూసారంటే, అంటే చూడండి, ఎస్పీ రతన్ సంజయ్ ఇంకా డిఎం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రామ ప్రజలందరూ గుమ్మిగూడారు. అక్కడున్న ప్రజలు ఏం కంప్లైంట్ చేశారంటే, కొంతమంది తప్పు చేసే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి, చట్టానికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు కాబట్టే రైడ్ చేయడం జరిగిందని అంటున్నారు. మొదటి విషయం, మీ దగ్గర వీడియోగ్రఫీ ఆధారంగా ఉండాలి. నిజంగానే ఆ విధంగా ప్రజాకూటమి జరిగి ఉంటే నాకు తెలిసి అక్కడికి ఎవరో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చుండ్రనే అనుకుంటున్నాను. అక్కడ అధికారులున్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ గ్రామంలో కంప్లైంట్ ఇచ్చే పరిస్థితిలో ఎవరూ లేరు. మొత్తం డిస్ట్రిక్ట్లో, ఒకవేళ సీవాన్లో మొత్తం డిస్ట్రిక్ట్లో మీరు రిపోర్ట్ తీసుకున్నారంటే ఐకమత్యం ఉన్న గ్రామం అదే అవుతుంది. మా గ్రామంలోనే అభిప్రాయ భేదాలనేవి వస్తే ఆ తర్వాత నేను రాజకీయం చేయడంలో అర్థమే లేదు కదా. పోలీసులు ఏమంటున్నారంటే, పల్లెటూరి ప్రజలు మీతో ఏదైనా చెప్పడానికి చాలా భయపడుతున్నారని అంటున్నారు. లేదు, ప్రాథమికంగానే మా గ్రామం ఠాకూర్ ప్రజలు జీవించే గ్రామం. ఠాకూర్లకి భయం అంటే ఏమిటో ఇది తెలియదు. నిజమేనంటారా? మీ చాలా దగ్గరగా ఉన్న గ్రామం ప్రతాపూర్ గ్రామంలో మీ ఇంటి వెనక వైపు తవ్వినప్పుడు అక్కడ మనుషుల ఎముకల కూడు దొరికిందట.
ఇవన్నీ ఎస్పీ గారేగా మీకు చెప్పుంటారు. అందుకు కావలసిన షూటింగు జరిగుంటుంది. అందుకు కావలసిన కేసు కూడా ఫైల్ చేసే అది ఉంటారు. ఎవరి అమ్ముకోలో ఆ చెప్తారా? విషయం ఎస్పీ గారు చెప్పాలి సార్. నేను 2.5 సంవత్సరాలుగా బయటే ఉన్నాను. 2.5 సంవత్సరాలుగా నేను ఇంటికే వెళ్ళలేదు. వాళ్ళొక సీడీ విడుదల చేశారు. అందులో 19 ఫోటోలున్నాయి. అందులో రకరకాల పోజుల్లో జింక శవాలతో మనుషులు ఉండడం చూపించబడింది. లేదు, నేను దాన్ని డైరెక్ట్గా చూడలేదు. ఎంతోమంది దాన్ని టీవీలో చూసామని నాతో చెప్పారు. ఈ విధంగా జరిగింది అని. మీరు చూడలేదా? లేదు, సరే, నేను అది నేను మీకు చూడలేదు. చూపిస్తాను. ఆ, ఆ ఫోటోస్ చూపించండి. మేము ఇప్పుడు మీకు ప్లే చూపిస్తాం. చేయండి. సరే, దాన్ని ప్లే చేయండి, చూద్దాం. ఈ ఫోటోస్లో చనిపోయిన జింకలతో పాటు మీరు మీ ఫ్రెండ్స్ కూడా కూర్చున్నారు. అది మీరు ఇంకా దగ్గరగా చూడొచ్చు. ఇది చట్ట ప్రకారం తప్పే కదా? ఆ, నేరమే. నిజానికి నాకు ఈ ఫోటో మీదే అనుమానంగా ఉంది. ఒకవేళ అది చెల్లుబాటు అవుతుంది అని మీరు మాట్లాడితే, యూపీలో ఇటువంటి నిబంధనలున్నాయి. బీహార్లో కూడా కలెక్టర్కి ఇటువంటి అధికారం ఇవ్వడం జరిగింది. మీకే తెలుసుంటుంది, సింహానికి ఎన్నో కట్టుబాట్లున్నాయి. అది మేనేటర్ అయిపోతే గవర్నమెంట్కి పర్మిట్ ఇచ్చే అధికారం ఉంది. డెఫినెట్గా పర్మిట్ కూడా ఇస్తారు. యూపీలో ఆ విధంగా పంటల్ని ధ్వంసం చేసే మృగాల కోసం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి అధికారం ఇచ్చారు. కనుక వాళ్ళందుకోసం పర్మిట్ కూడా ఇస్తారు. అందువల్ల ఎంతో మందికి నాకు తెలిసి ఈ ఫొటోస్ ఎక్కడి నుంచి వచ్చాయో, ఈ ఫొటోస్ని వాళ్ళు ఎలా తయారు చేశారో, ఎలా మ్యానిపులేట్ చేశారన్న విషయం నాకు తెలీదు. కానీ ఇదే జరిగింది. ఇదే వాస్తవం. లేదు, మీరు జింక వేటకు వెళ్ళడం మీకు బాగా కాదు కాదు, గుర్తుంటుంది కదా? ఈ ఫోటో కాదు. అయినా అలాగే ఉంది. మేం కూడా అలాగే ఉన్నాం. యూపీలో నాకెంతో మంది మిత్రులున్నారు. వాళ్ళు వేటకు వెళ్తుంటారు. వాళ్ళతో నేను వెళ్తుంటాను. అది విత్ పర్మిషన్తోనే వేటకు వెళ్తాం, ప్రత్యేకంగా పూర్వాంచల్ విభాగంలో. ఇప్పుడు మేం చూసిన ఈ ఫోటోస్కి మీ సమాధానం ఏంటి? వీటన్నిటికీ పర్మిషన్ తీసుకునే కాదు చంపారా? కాదు 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 ఈ ఫొటోస్ ఈ ఫొటోస్ నిజమని చెప్పలేం, కానీ ఇలాంటి విషయాలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. శోభదిన్ సార్, మీ మీద క్రిమినల్ కేసు వేయడం అనేది ఇదేమీ మొదటిసారి కాదు. అలాగే ప్రతాప్పూర్లో మీ ఇంట్లో రైడ్ జరగడం కూడా మొదటిసారేం కాదు. చరిత్ర తవ్వి చూస్తే సెప్టెంబర్ 2, 1985లో అప్పుడు మీ వయసు 18 ఏళ్లు. అప్పుడే 307 అటెంప్ట్ మర్డర్ కేసు మీ మీద వేయబడింది. ఇలాంటి పాత విషయాలేవి నాకు గుర్తులేవు. నాకు గుర్తుంది. లేదు, నాకు తెలియదు. నిజంగా అటువంటి కేసు ఒకవేళ వచ్చుండొచ్చు. రికార్డులో అలాంటి కేసు ఉందంటే అది వచ్చుంటుంది కదా. కానీ అది కాలేజీలో జరిగిన ఒక విషయం. స్టూడెంట్స్ పాలిటిక్స్. ఇది కాలేజీలో జరిగిన విషయమే, క్యాంపస్ బయట జరిగిన విషయం మాత్రం కాదు. 34 కేసులున్నాయి. ఆ 34వ కేసు ఉండేవి, ట్రయల్ అయిపోయింది. ఇంకా ఈ 34 కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఎవరో తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా చాలా తప్పుడు విషయం. అంటే శివానికి సంబంధించిన ఎస్ఐ కానివ్వండి, సివాన్లోని డిఎం లేదా అక్కడున్న పోలీస్ అధికారులు అందరూ న్యాయస్థానంలో ఈ రిపోర్టే ఫైల్ చేశారు. అక్కడే వాళ్ళు ఇరుక్కున్నారు. వాళ్ళు చిక్కారా, మీరు చిక్కారా? నేనెందులోనూ ఇరుక్కోలేదు కదా. నేనెందులోనూ ఇరుక్కోలేదు. ఏప్రిల్ 24వ తారీఖు ఒక రైడ్ జరిగింది. ఆ తర్వాత జూన్ 22 అక్కడికి కొత్తగా వచ్చిన డిఎం సంతోష్ కుమార్, ఆయన కూడా మీకు వ్యతిరేకంగా వారెంట్ ఇష్యూ చేశారు. అవును, నేను విన్నాను. ఆ తర్వాత జూన్ 24వ తారీఖు బ్లాక్ బర్గ్ జింకని షూట్ చేసినందుకు ఇంకో కేసు కూడా పెట్టారు. అయితే చేసే ఉంటారు, మీరే కదా చెప్తున్నారు. మీరు అబద్ధం ఆడుతున్నారని నేను చెప్పలేను కదా. శోభదిన్ సార్, నాకు తెలిసినంత వరకు ఒకరి మీద 34 కేసులు వేసి ట్రయల్ జరుగుతోంది. అలాంటి ఒకరిని సాధు అని మనం అనలేం కదా. నేనెప్పుడూ ఆ విధంగా చెప్పలేదు. డెఫినెట్గా నేను ఎప్పుడూ కూడా నేను గొప్ప మఠాధిపతిని అని, లేక నేనెప్పుడూ కూడా నిజాయితీగానే ఉంటాను అని, అలాగే ధైర్యంగా మాట్లాడతానని కూడా చెప్పను.